బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యకు జాతీయ పార్టీలు గాలం వేస్తూ ఉన్నాయి. ఆర్ కృష్ణయ్యను కలిసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు ఎంపీ మల్లు రవి. ఆర్ కృష్ణయ్య ఇంటికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రావడం మరింత ఆసక్తిగా మారింది. బీసీ వర్గాల కోసమే తమ పోరాటమని చెప్పారు ఇద్దరు నేతలు. చాలా పార్టీలు తనను ఆహ్వానిస్తున్నాయన్న కృష్ణయ్య బీసీల కోసమే ఇక తన పయనం ఉంటుందన్నారు. కృష్ణయ్య ఒక పార్టీ మనిషి కాదు, బీసీల నేత అన్నారు తీన్మార్ మల్లన్న. అన్ని ఇప్పుడు నేను రాజీనామా చేసిన నుంచి అన్ని పార్టీలు వచ్చిపోతున్నాయి. ప్రతి పార్టీ వచ్చి వద్దులే ఆదిరి కాదు అన్ని పార్టీలు వస్తున్నాయి. వచ్చి మాకు మీరు మద్దతు ఇవ్వాలి, మా పార్టీలకు రండి, మీకు ఉన్నతమైన స్థానం కల్పిస్తామని అడుగుతున్నారు. అయితే నేను సింపుల్గా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. నా ముందున్న టార్గెట్ చట్టసభల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించడము నా జీవిత ధ్యేయం. అది సాధించడానికి ఎంతకైనా తెగించి పోరాడతా, ఏమైనా చేస్తా అని చెప్పడం జరిగింది. తర్వాత మేము మాట్లాడతామని వెళ్ళిపోయారు. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ కేవలం పవర్ ద్వారా మాత్రమే పోతుంది. అందుకే పవర్ కోసం బీసీలందరూ పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ విషయం లోపల బీసీలందరూ ఒక తరం మనం గట్టి పోరాటం చేస్తే ప్రభుత్వాలు దిగొస్తాయని చెప్పి నేను భావిస్తున్నా. ఎంపీ పదవికి రాజీనామా చేసిందని తెలిసిన తర్వాత ఆర్ కృష్ణతో మాట్లాడాలి. ఆయన తీసుకునేటువంటి నిర్ణయం ఏదైనా బలమైన నిర్ణయం ఉంటుందేమో, అది మెజారిటీ బీసీ ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి అవసరమైనటువంటి నిర్ణయం ఉంటుందేమో అని అనుకున్నాను. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్ కృష్ణయ్య గారిని, ఆయన చేసినటువంటి పోరాటాన్ని ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఇవాళ బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తూ, రిజర్వేషన్ పెంచుతూ, అలాగే చట్టసభల్లో కూడా అవకాశాలు మెరుగుపరచాలనేటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. బహుశా ఆర్ కృష్ణన్న అడుగులు కూడా అటువైపే దగ్గరగా ఉంటాయని మేము అనుకుంటా ఉన్నాం. ఏదేమైనప్పటికీ అల్టిమేట్గా మా అందరి ప్రయోజనం బీసీల ప్రయోజనమే. కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి ఏ అంశంలోనైనా మేమంతా ఉమ్మడిగా కలిసి ఆ ప్రయత్నాలు చేస్తాం. క్లారిఫికేషన్ మీకు ఇప్పుడు నేను రాజీనామా చేసిన నుంచి అన్ని పార్టీలు వచ్చిపోతున్నాయి.